బ్రతికున్న ప్రతి క్షణం కూడా ఈ యొక్క సదకా అనేది చేసుకోవచ్చు మనం. మరి ఈ యొక్క సదకా దీన్ని సొంతగా స్వచ్ఛందంగా చేసే సహాయం అన్నమాట. ఉదాహరణకి ఇతరులకు ఆహారము, బట్టలు, ధనం, డబ్బు, ఇంకా ఏదైనా వస్తువులు ఏవైనా సహాయం చేయడం అన్నమాట. ఇది స్వచ్ఛందంగా చేసే సహాయాన్ని దీనిని సదకా అని అంటారు. సదకా అంటే అసలు ఏమిటి, దీనికి ఎలాంటి స్థానం ఉంది, ఇవన్నీ కూడా మనం ఇంతకుముందే తెలుగు బుకారిలో మనం చెప్పుకోవడం జరిగింది. ఇక మూడవది వక్ఫ్. వక్ఫ్ మనం ఈ మధ్య చాలా కాలం ఈ యొక్క పేరు వింటూ ఉన్నాం, వక్ఫ్ బోర్డ్ అని. అంటే ఈ యొక్క వక్ఫ్ అనేది కూడా ఇస్లాంలో ఉంది. అది ఏమిటంటే సమాజం యొక్క ప్రయోజనం కోసం భూమిని లేదా ఆస్తిని దానం చేయటం. ఉదాహరణకి స్కూళ్ళు, ఆసుపత్రులు, మదర్సాలు, మస్జిద్దులు, అదేవిధంగా స్వచ్ఛంద సేవా సంస్థలు, ఇంకా లేకుంటే పిల్లలకి ఆరోగ్యం కోసం ఏదైనా గ్రౌండ్లు, ఇంకా ఏదైనా ఎవరికైనా బిజినెస్లు, జాబులు పెట్టేయడం కోసం, కంపెనీల కోసం, మరి ఇతరులకి ప్రజల కోసం దాన్ని దానధర్మాలుగా అక్కడ ఒక ఉపాధి కల్పించడం కోసం ఇలా వక్ఫ్ చేసేయడం. వక్ఫ్ అంటే ఇది మన యొక్క ఆస్తి పాస్తులకు సంబంధించినటువంటి విషయం అనమాట. భూమి లేదా ఆస్తిని వక్ఫ్ ఇచ్చేయడం అనమాట. ఇది సమాజం యొక్క ప్రయోజనం కోసం చేసేటటువంటి ఇది ఒక దానం. ఇక ఇంకొకటి నిస్వార్థ సేవ. అంటే ఇది ఇంకొక రకమైనటువంటి సేవ. రోగులను పరామర్శించడం, అనాథలను ఆదరించడం, దారిలో ఉన్నటువంటి ఒక చిన్న ముళ్ళుని కానీ రాయిని కానీ తొలగించడం, లేదా ఏదైనా ఒక దారిలో ఏదైనా అనుకోకుండా ఒక గుంత పడింది, ఆ గుంతని పూడ్చి ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా చేయడం, ఇవన్నీ కూడా ఆరాధనలో భాగాలే. మరి ఇస్లాం ఇలాంటి విషయాలు చెప్తూ ఉంటే మనం పెండ్లి, ఫంక్షన్లు, దావతుల పేరు మీద, అనేక రకాల ప్రోగ్రాంల పేరు మీద రోడ్డును బ్లాక్ చేయడం, రోడ్డును బంద్ చేయడం, మేము ఇక్కడ దావత్ జరుగుతుందని చెప్పి దాన్ని బ్లాక్ చేసేసి ఇతరులకు ఇబ్బంది కలిగించడం, ఇవన్నీ కూడా మనం చేయకూడదు. అటువంటి ప్రదేశంలో మనం పుణ్యాల కంటే పాపాలే ఎక్కువ వస్తాయి. ఎందుకంటే దారిలో ఇతరులకు ఇబ్బంది కలిగించడం వల్ల, మనం ఇతరులకి ఇబ్బంది కలిగించే పని చేయడం వల్ల దేవుడికి ఆగ్రహం కలిగించే పని జరుగుతుంది. అక్కడ మనం చేసుకునే కార్యం ఏదో కానీ ఇతరుల ద్వారా పొందే శాపాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తూ ఉన్నారు, ఎవరైతే బాధితుడు లేదా ఇబ్బంది కలిగిన వాడు ముస్లిం అయినా ముస్లిం కాకపోయినా సరే, ఇబ్బంది కలిగిన వాడు, నష్టపోయిన వాడు, బాధితుడు, వారు ఎవరైనా సరే మజ్లూమ్ అని అంటారు. ఈ యొక్క మజ్లూమ్ యొక్క దువా లేదా ప్రార్థన లేదా శాపం ఇది 7 ఆకాశాలను చీల్చుకొని అల్లా వద్ద అర్ష్ వద్దకి అది ఖచ్చితంగా చేరుతుంది అని చెప్పడం జరుగుతుంది. ఇందుకే మనం రోడ్లని బ్లాక్ చేయడం కానీ, రోడ్లకు ఇబ్బంది